మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అమరావతి డ్రోన్ సమిట్ గురించి చూద్దాం. ఇది అక్టోబర్ 22, 23 తేదీలో జరిగింది 2024 సంవత్సరంలో మంగళగిరిలో. ఒకసారి డ్రోన్ సమిట్ ముందు డ్రోన్ షో ఒకటి చేశారు, అది ఒకసారి చూద్దాము, తర్వాత టాపిక్లోకి వద్దాం. ఇది డ్రోన్ షో. ముందుగా అమరావతి డ్రోన్ సమిట్ గురించి చూస్తే ఇది మంగళగిరిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ హబ్గా మార్చాలి అనేది మన సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అమరావతి డ్రోన్ సమిట్ జరగడానికి ఇందులో చాలా ప్రపంచ దేశాలు కూడా పాల్గొన్నాయి. దీనికి మన ఇండియా నుంచి ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయంటే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ అనేది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన రామ్మోహన్ నాయుడు గారు, నెక్స్ట్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ 3 సంస్థలు పాల్గొన్నాయి. ఏపీ డ్రోన్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ జరిగిందంటే మంగళగిరిలో జరిగింది. దీని యొక్క థీమ్ అడ్వాన్సింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్లైట్, అడ్వాన్సింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. అక్టోబర్ 22 ఈ పున్నమి ఘాట్ విజయవాడ దగ్గర ఇందాక మనం చూసాం కదా డ్రోన్ షో, అది జరిగింది. అక్టోబర్ 22, 2024 పున్నమి ఘాట్ దగ్గర విజయవాడలో డ్రోన్ షో జరిగింది. ఈ డ్రోన్ షోలో 5,500 డ్రోన్స్ అనేవి ఉపయోగించారు. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ పౌర విమానయానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పార్టిసిపేట్ చేశారనమాట. మనము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0 అనేది తీసుకొచ్చాము. ఇది 5 years ఉంటుంది, 2024 నుంచి 2029 వరకు. దీనికి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కింద 500 crores అనేది గవర్నమెంట్ వేచించాలనుకుంటుంది అనమాట. డ్రోన్స్ని డెవలప్ చేయడానికి 500 crores ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కింద పెడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీంట్లో ఆబ్జెక్టివ్స్ చూస్తే ఫాస్టరింగ్ ఇన్నోవేషన్, నూతన కొత్తగా ఏదన్నా తీసుకురావాలి ఇన్నోవేటివ్గా డ్రోన్స్లో. నెక్స్ట్ ఎంపవరింగ్ స్టార్టప్స్, డ్రోన్కి సంబంధించిన స్టార్టప్స్ అనేది ఎంకరేజ్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, అసలు డ్రోన్స్ని ఎలా వాడచ్చు అనేది నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం డ్రోన్స్లో. నెక్స్ట్ సెటప్ ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక నియంత్రణ చట్టం అనేది ఒకటి తీసుకురావాలి డ్రోన్స్ని ఎలా వాడాలి అనే దాని మీద కూడా. నెక్స్ట్ అడ్వాన్సింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి డ్రోన్ మీద. ఇదే ఈ డ్రోన్ టెక్నాలజీ కోసం కొత్తగా ఇన్నోవేటివ్గా థాట్స్ తీసుకురావాలి, కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి డ్రోన్ టెక్నాలజీ ద్వారా. నెక్స్ట్ డ్రోన్స్ మీద ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అనేది ఆబ్జెక్టివ్స్ అనమాట. కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది మన గవర్నమెంట్, అవేంటో చూద్దాం.
100 డ్రోన్ కంపెనీస్ని సెటప్ చేయాలి ఆంధ్రాలో. తర్వాత 1000 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి డ్రోన్ టెక్నాలజీలో. ఏపీ డ్రోన్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో టార్గెట్స్ అన్నమాట ఇవి. 100 డ్రోన్ కంపెనీలు పెట్టాలి, 1000 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, 3000 crores రెవెన్యూ జనరేట్ చేయగలగాలి. దాంట్లో మళ్ళీ 1000 crores డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా 1000 crores మనం సంపాదించగలగాలి. 25,000 డ్రోన్ పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తారనమాట దీంట్లో భాగంగా. నెక్స్ట్ డ్రోన్ రిమోట్ ట్రైనింగ్ ఒక 20 ఆర్గనైజేషన్స్ పెట్టాలి. ఆ 20 ఆర్గనైజేషన్స్ ద్వారా 25,000 మంది డ్రోన్ పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. 50 డ్రోన్ స్కిల్ సెంటర్స్ ఉంటాయి కదా, అలాగే డ్రోన్ స్కిల్లింగ్ సెంటర్స్ అనేవి ఒక 50 ఏర్పాటు చేయాలి. 40,000 జాబ్లు డ్రోన్ సెక్టర్లో తీసుకురావాలి. దీంట్లో 15,000 అయితే డైరెక్ట్గా తీసుకురావాలి, 25,000 ఇండైరెక్ట్గా తీసుకురావాలని గుర్తుపెట్టుకోండి. ఓర్వకల్లు అని ఉంది కదా, కర్నూలులో ఉంది ఈ ఊరు. దీన్ని డ్రోన్ సిటీగా డెవలప్ చేయాలి. ఇవి పాలసీ యొక్క టార్గెట్స్ అనమాట. మొత్తం ఒకసారి చూస్తే 100 డ్రోన్ కంపెనీలు పెట్టాలి, 1000 crores ఇన్వెస్ట్మెంట్, మినిమం 1000 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి డ్రోన్స్లో. రెవెన్యూ జనరేషన్ 3000 crores కావాలి. 1000 crores డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా సంపాదించగలగాలి. 25,000 డ్రోన్ పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా? డ్రోన్ రిమోట్ ట్రైనింగ్ సెక్టార్స్ ఒక 20 స్థాపించి ఆ 20 ద్వారా 25,000 మందికి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత డ్రోన్ స్కిల్లింగ్ సెంటర్స్ ఒక 50 పెట్టాలి. 40,000 జాబ్స్ క్రియేట్ చేయాలి డ్రోన్ సెక్టార్లో. దాంట్లో 15,000 డైరెక్ట్గా, 25,000 ఇండైరెక్ట్గా సంపాదించగలగాలి. ఓర్వకల్లు అనేది ఒకటి ఉంది కదా కర్నూలు దగ్గర ఒక ఊరు, దాన్ని డ్రోన్ సిటీగా డెవలప్ చేయాలి అని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. రీసెంట్గా చూస్తే సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో యాస్పిరేషనల్ సెక్రటరీ అనే ఒకరిని నియమించాలి. యాస్పిరేషనల్ సెక్రటరీ అనే ఒకరిని నియమించాలి గ్రామ వార్డు సచివాలయాల్లో. అతను ఏం చేస్తాడంటే యూత్కి అవేర్నెస్ ఇస్తాడు. దేంట్లో? డ్రోన్స్లో, ఏఐ, బ్లాక్ చైన్ అండ్ అదర్ టెక్నాలజీస్లో అతను ఎంకరేజ్ చేసి వాళ్ళని ఈ కొత్త టెక్నాలజీస్ వైపు వెళ్ళేలాగా చూడాలన్నమాట యూత్ని. ఇందాక పున్నమి ఘాట్ గురించి చూసాం కదా, అక్కడ 5,500 డ్రోన్స్ని ప్రదర్శించాము డ్రోన్ షోలో అని చూసాం. దీంట్లో మనకి 5 అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఆ అవార్డ్స్ ఏంటా అని చూస్తే, లార్జెస్ట్ ఏరియల్ ప్లానెట్ ఫార్మేషన్, ఎర్త్ని ఫామ్ చేశారు వాళ్ళు. ల్యాండ్ మార్క్ ఫార్మేషన్, గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ఉండేది ఫామ్ చేశారు. ఏరియల్ ప్లేన్ ఒకటి ఫామ్ చేశారు. ఇండియన్ ఫ్లాగ్ ఒకటి ఫామ్ చేశారు. లోగో, ఇండియన్ పోస్ట్కి సంబంధించి ఒకటి లోగో ఫామ్ చేశారు. ఈ వీటన్నిటికీ అవార్డ్స్ వచ్చాయన్నమాట. అదేంటది, అవార్డ్స్ వచ్చాయి. వాటిలో లార్జెస్ట్ ఏరియల్ ప్లానెట్ ఫార్మేషన్ మన ఎర్త్ని ఫామ్ చేశారు, మీరు చూశారు వీడియోలో. లార్జెస్ట్ ఏరియల్ ల్యాండ్ మార్క్ ఫార్మేషన్ గౌతమ్ బుద్ధాన్ని ఫామ్ చేశారు. నెక్స్ట్ లార్జెస్ట్ ఏరియల్ ప్లేన్ ఫార్మేషన్, ఒక విమానంని ఫామ్ చేశారు. లార్జెస్ట్ ఏరియల్ ఇండియన్ ఫ్లాగ్ ఫార్మేషన్, ఇండియా ఫ్లాగ్ని ఫామ్ చేశారు. లార్జెస్ట్ ఏరియల్ లోగో ఫార్మేషన్, ఇది ఇండియన్ పోస్ట్ ఉంటుంది కదా, ఇండియన్ పోస్ట్ లోగోని ఫామ్ చేశారు. ఇది అమరావతి డ్రోన్ సమ్మిట్ గురించి. అది అక్టోబర్ 22-23 మధ్యలో మంగళగిరిలో జరిగింది. డ్రోన్ షో వచ్చేసి పున్నమి ఘాట్ విజయవాడలో జరిగింది. దీనికి ఏపీ డ్రోన్ కార్పొరేషన్, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డ్రోన్ ఫెడరేషన్ అనేవి ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 2024 నుంచి 2029 వరకు ఉంది. దానికి 500 crores ఏపీ డ్రోన్ కార్పొరేషన్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, అవి చూసాము. ఇంకొకసారి చూస్తే డీటెయిల్డ్గా గుర్తుండిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.